హాయ్ అండి. తెలుగు కుకింగ్ కల్చర్‌కి స్వాగతం. సాంబార్ అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన డిష్ అండి. అవును కదా! కానీ ఆ సాంబార్‌కి అసలైన రంగు, రుచి తీసుకొచ్చేది అందులో వేసే సాంబార్ పొడే. అది కానీ కరెక్ట్‌గా ఉంటే రుచికరమైన సాంబార్‌ని నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఆ రెసిపీ సీక్రెట్ అయిన సాంబార్ పొడిని చాలా సింపుల్‌గా మీకు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఎలా చేసుకోవాలో మీకు క్లియర్‌గా చెప్తాం. వీడియోనైతే మొదలుపెట్టేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. ఒక 2 స్పూన్స్‌తో జీరా, అలాగే ఒక 25 గ్రాముల మినప్పప్పు, అలాగే ఒక 25 గ్రాముల శనగపప్పు, అదేవిధంగా ఒక 2 స్పూన్స్ మిరియాలు, అలాగే ఒక 25 గ్రాముల ధనియాలు, అదేవిధంగా ఒక 25 గ్రాముల పుట్నాల పప్పు, ఒక 2 చెంచాల బియ్యం, అలాగే ఒక ఇంచు సైజ్ దాల్చిన చెక్క ఓ 2 ముక్కలు. బియ్యం అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. దానివల్ల మంచి రుచి అనేది వస్తుంది. అలాగే కాశ్మీరీ చిల్లీ ఒక 10-12 తీసుకున్నాం. నార్మల్ చిల్లీ అయినా పర్వాలేదు. ఒక 8 కరివేపాకు రెమ్మలు, అలాగే ఇంగువ. అంతే అండి. ఇవాళ మన రెసిపీకి కావాల్సిన ఐటెమ్స్ అయితే ఇవే. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అందులో ఇప్పుడు మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందామండి. ప్యాన్‌లో వేసిన ప్రతి పప్పు గింజ మంచి రంగు వచ్చేలా ఫ్రై చేసుకుంటే సాంబార్‌కి మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు 2 చెంచాలు బియ్యం వేసేసుకుందాం. బియ్యం అయితే తప్పనిసరిగా వెయ్యాలి. దానివల్ల సాంబార్‌కి మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు జీరా కూడా వేసేసుకొని, అదే మీడియం ఫ్లేమ్‌లో మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకొని, వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని, చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. మనకి ఈ పప్పులు ఫ్రై అయ్యే టైంకే మన వంటిల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరొక చెంచా ఆయిల్ వేసుకొని, దాల్చిన చెక్క వేసేసుకుందాం. అలాగే అందులో ధనియాలు కూడా వేసేసుకొని, మనం తీసుకున్న 2 స్పూన్స్ మిరియాలు కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లో చక్కగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలైతే తప్పకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు కూడా వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్‌లో మరొక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇవన్నీ రంగు మారి పచ్చిదనం పోయి చక్కగా ఫ్రై అవుతాయి. అందులో కాశ్మీరీ చిల్లీ వేసేసుకుందాం. నార్మల్ ఎండుమిరపకాయలు వేసుకున్నా పర్వాలేదండి. కానీ కాశ్మీరీ చిల్లీ వేసుకుంటే ఈ సాంబార్‌కి రంగు అనేది మంచి రంగులో వస్తుంది. అలాగే అందులో పుట్నాల పప్పు కూడా వేసేసుకొని మరొక్క 2-3 నిమిషాలు ఇవి చక్కగా రంగు మారేలా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఇంగువైతే వేసేసుకుందాం. ఇంగువ వల్ల సాంబార్‌కి మంచి సువాసన అనేది వస్తుంది. చాలామంది దాల్చిన చెక్క అయితే స్కిప్ చేసేస్తారండి. కానీ అది వేసుకోవడం వల్ల సాంబార్‌కి పాతకాలం ట్రెడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. సో, అది వేసుకొనే చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఇందాకల తీసుకున్న మిక్సీ జార్‌లోనే వీటిని కూడా వేసేసుకొని చక్కగా ఫైన్‌గా గ్రైండ్ చేసేసుకుందామండి. ఒక విషయం పూర్తిగా చల్లారనివ్వాలి. హీట్ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వేడి ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే మీకు సాంబార్ పొడి టెక్స్చర్ అనేది పాడవుతుంది. ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా ఫైన్ పౌడర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇది చేత్తో తాకినప్పుడు మనకు అస్సలు బరగ్గా అనిపించకూడదు. అంత ఫైన్ పౌడర్ అయితేనే మనకు ఆ సాంబార్‌లో వేయగానే ఆ మంచి రిచ్ కన్సిస్టెన్సీ అనేది ఇస్తుంది. ఇది ఒకసారి చేసుకుంటే కనీసం 2 మంత్స్ అయినా మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి. దీనివల్ల మన సాంబార్‌కి చాలా మంచి రుచి, అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో, అదండి ఇవాల్టి వీడియో. ఇది గాని మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.